జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకి పాదాభివందనాలు. మా మేడం గారైన పద్మావతి గారికి శతకోటి ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 2008 ధ్యానకి కళ్యాణ మండపం వాసవి కన్నిక పరమేశ్వరి కళ్యాణ మండపంలో ధ్యానం క్లాసులు పెడుతుంటే అక్కడికి మా వారి ఫ్రెండ్ భార్య పద్మా మేడం గారు వచ్చి చెప్పారు రమ్మని. అక్కడికి వెళ్ళాం. 40 రోజులు ఆడ అయినాక మళ్ళీ వాళ్ళ ఇంటి మీద ఒక 40 రోజులు పెట్టారు. అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత నేను సాయిబాబా కళ్యాణ మండపంలో గుడిలో పెట్టించాను 40 రోజులు క్లాసులు. కానీ నేను ధ్యానం చేసేదాన్ని కదా, అందరికి అన్నీ అందించేదాన్ని, చేసేదాన్ని. ప్రతి మేడం వచ్చి అనిత మేడం, శివకుమార్ మేడం, నువ్వు చేయకుండా అందరి చేత చేపిస్తున్నావు, కూర్చొని చేయవేందంటే మీరు అందరు చెప్తే నేను చేసినట్టేనని చెప్పేదాన్ని. తర్వాత లాస్ట్లో వాళ్ళంతా వెళ్ళినా కూర్చునేదాన్ని. వెనక్కి ముందుకు ఊగుతుంది ఏంటంటే నీలో నువ్వే ఊగుతున్నావు అని చెప్పేవాడు. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ధ్యానానికి వెళ్ళి రాగానే మా వారు తిడుతూ ఉండేవాడు రోజు. ధ్యానంకి వెళ్తున్నావు ఏం చేద్దామని అది అది మా అత్తగారు కానీ వీళ్ళు కానీ అంటూ ఉండేవాడు. నేను తొలి నుంచి నాన్ వెజ్ తిన్ను. పిల్లలు డెలివరీ అయినాక అలవాటు చేశారు, కొంచెం తిన్నాక మళ్ళీ మధ్యలో మానేశాను. వాళ్ళకి అది అన్నీ గిట్టక ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్ళు. మా వారు బయటికి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు, దేనికో వెళ్తున్నావు అని తిడుతూ ఉండేవాడు. అది అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇక్కడికే కదా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే కదా అని చెప్పేదాన్ని, వెళ్తూ ఉండేదాన్ని. అలా అవన్నీ చేసాము. ఇంటింటికి పాంప్లెట్లు అవి 2011లో పంచాము. ధ్యానం చేస్తూ ఉన్నాం. మళ్ళీ జ్ఞాన మహాచక్రానికి వెళ్ళాము. ఈ ధ్యానం ద్వారా మా అబ్బాయికి ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, అవ్వటం లేదు. ఈ ధ్యానంలో సంకల్పం పెట్టుకున్నాక ఒక గొప్ప సంబంధం వచ్చింది పెద్దబాబుకి. 2013లో బాబు పెళ్ళయింది. పెళ్ళయినాక ఇంకా మా వారు 2015లో చనిపోయారు. ఇక అప్పటి నుంచి నేను ధ్యానంలోకి మళ్ళీ ఆగిపోయాను 4 సంవత్సరాలు. అంటే ఆయన ఎలా చనిపోయాడో అది చూసిన వాళ్ళకే తెలుసు. అందరూ ఏంటంటే తన భార్య చంపేసింది అది ఇది అని గందరగోళంగా, అంటే ఆ డిప్రెషన్లో 4 సంవత్సరాలు ధ్యానం వదిలేశాను నేను. పెద్ద బాబు వాళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు. పెళ్ళైన కాడి నుంచి వాళ్ళు యూఎస్లో ఉండేవాళ్ళు. చిన్నబాబు రెడ్డీస్లో చేస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉండిపోయాను. అక్కడ ఉండి 4 సంవత్సరాలు అసలు ఎట్టా గడిచిపోయిందో తెలియదు. ఆ డిప్రెషన్లో ఉండి ఉండి మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి ఈ సంవత్సరమే మళ్ళీ మెడిటేషన్లోకి వచ్చాను. కానీ ఎన్నో ఎన్నో అనుభవాలు మాత్రం పొందాను నేను వాటి గురించి. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే ఎవరికన్నా ఏదన్నా జరగబోయేది అవి కనపడుతూ ఉండే. దానికోసం కొన్ని రోజులు మానేశాను నేను. చూడ్డానికి గబక్కన కాంతి ఎవరికన్నా కావాలన్న కాంతి మాత్రం ప్రసరణ అవుతుంటే అవి పంపిస్తూ ఉండేదాన్ని. ఏదన్నా కొంచెం ఎవరికన్నా బాగాలేకపోయినా హెల్త్ అవి కనపడతా ఉండే, అవి చెప్తూ ఉండేదాన్ని. అంటే మా ఇంట్లో పిల్లల వరకు. ఇప్పుడు ఈ కరోనా టైంలో పెద్ద బాబుకి అయితే జాబ్ తీసేశారు అమెరికాలో. కోడలకంటే అమెరికన్ గవర్నమెంట్లో కాబట్టి ఉంది. సరే ఏం చేయాలని ఒక 15 రోజులు ధ్యానంలో కూర్చున్నాను. పలాంది రావాలి చెయ్యాలంటే 5వ రోజు మళ్ళీ బాబుకి మంచి జాబ్ వచ్చింది. అందరూ కుటుంబ సభ్యులంతా బాగున్నారు. మా కోడలు కూడా ధ్యానం అంటే నమ్ముద్ది, పిల్లలు మాత్రం నమ్మరు. ఇది నా అనుభవాలు. జై జహార్ జగత్తు పిరమిడ్ జగత్తుకి జై జై. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.